సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అంటే వెంటనే రిజెక్ట్ చేస్తారా? ఒక నిమిషం ఆగండి, మీరు ల్యాక్స్ మిస్ అవ్వచ్చేమో. మన ఇండియాలో చాలామంది ఫ్లాట్ చూడగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫేసింగ్ ఏంటి? సౌత్ ఫేసింగ్ అని చెప్పగానే చాలా బయర్స్ రిజెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రియల్ ఎస్టేట్లో ప్రైస్ని డిసైడ్ చేసేది కేవలం వాస్తు మాత్రమే కాదు, లొకేషన్, బిల్డర్ క్రెడిబిలిటీ, ప్రాజెక్ట్ క్వాలిటీ, కమ్యూనిటీ అండ్ డిమాండ్ కూడా. ఇమాజిన్ చేయండి, ఒక ప్రీమియం కమ్యూనిటీలో సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది, అదే కమ్యూనిటీలో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంది. 5 years తర్వాత రీసేల్ టైం వచ్చినప్పుడు బయర్స్ కమ్యూనిటీ కోసం వస్తారు, ఫేసింగ్ కోసం మాత్రమే కాదు. ఎస్పెషల్లీ ఐటీ కారిడార్స్, రెంటల్ మార్కెట్స్, ప్రీమియం లొకేషన్స్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ మార్కెట్ రేట్ కన్నా తక్కువ దొరికితే అది ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు. బ్లైండ్గా ఫేసింగ్ చూసి రిజెక్ట్ చేయడం కంటే వెంటిలేషన్, లేఅవుట్, బిల్డర్ క్వాలిటీ అన్నీ చెక్ చేసి ఒక డెసిషన్కి వస్తే బెస్ట్. టేకేవ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎమోషన్స్ కంటే నంబర్స్ ఇంపార్టెంట్. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి.